లోక్సభ ఎన్నికల బరిలో కేసీఆర్ వర్సెస్ విజయశాంతి. లోక్సభ ఎన్నికల సమరం, ఎన్నికల బరిలో కేసీఆర్ హోరాహోరీ పోరి ఉండేటువంటి నేపథ్యం కూడా ఉంది. లోక్సభ ఎన్నికల బరిలో కేసీఆర్ వర్సెస్ విజయశాంతి కూడా పోటీలో ఉండేటువంటి నేపథ్యం కూడా ఉంది. తెలంగాణ రాజకీయం ఆసక్తిగా మారుతుంది. త్వరలో జరిగే లోక్సభ పైన ఎన్నికల ప్రధాన పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలను ప్రయత్నిస్తుంది. బీజేపీ అభ్యర్థుల కసరత్తు ప్రారంభించింది. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల పరాజయం మరిపించి పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా స్వయంగా లోక్సభ బరిలో నిలవాలని యోచించినట్టు సమాచారం ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. లోక్సభ ఎన్నికల సమరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతుంది. దీనిపైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. జనవరి 26వ తేదీలోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని, పరాజయం చెందిన బీఆర్ఎస్ అభ్యర్థుల నియోజకవర్గ ఇన్ఛార్జీలని వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలకు సమయత్తం కావాలని, అసెంబ్లీ వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డి పేరు ఖరారు చేసినట్టు కూడా నేను చెప్తున్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. ఎన్నికల బరిలో కేసీఆర్, ఇక ఓటమితో డీలపడిన కేడర్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేసేందుకు కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఇందుకోసం కేసీఆర్ స్వయంగా లోక్సభ బరిలో దిగుతారని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్టు కేసీఆర్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలిసింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీతో పాటు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నుంచి కూడా సోనియా గాంధీ కూడా గతంలో కూడా పేరు వినబడడం జరిగింది. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి, అక్కడ బట్టి విక్రమార్క కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళిన సమాచారం కూడా ఉంది. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పోయి సమాచారం ఇచ్చిన నేపథ్యం ఉంది. ఆ తరుణంలోనే వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. కానీ ఇప్పుడు మల్కాజ్గిరి వైపు చూస్తున్నట్లు వచ్చే 5 ఏళ్ల పాటు పార్టీని లైమ్ లైట్లో ఉంచాలంటే, ఆపై వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీదారిగా బీఆర్ఎస్ నిలపాలంటే వచ్చే లోక్సభ ఎన్నికలు కీలకంగా ఉన్నాయి. దీనితో తనే బరిలోకి దిగాలని కోరుతున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ నుంచి ఎంపీగా, గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఎంపీగా రాజీనామా చేయడంతో కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన నేపథ్యం కూడా ఉంది. హోరీ పోరు మెదక్ నుంచి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయశాంతి పోటీ ఖాయం ఏర్పడింది. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సమయంలో ఈ మేరకు హామీ ఇచ్చారు. విజయశాంతి 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీగా గెలుపొందారు. ఆ సమయంలో టీఆర్ఎస్ నుంచి కేసీఆర్, విజయశాంతి ఇద్దరే ఎంపీలుగా ఉన్నారు. తర్వాత జరిగిన పరిణామంలో విజయశాంతి పార్టీలు మారారు. పార్టీ పేరును బీఆర్ఎస్ మార్చిన తర్వాత జరుగుతున్న పొట్టపొట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ పేరు గట్టిగా వినిపించాలని పార్టీ నేతలు కేసీఆర్ చెప్తున్నారు. దీంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం ఖాయమని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన దూకుడుగా వ్యవహరించాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. దీంతో తెలంగాణలో జరిగే లోక్సభ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో కేసీఆర్ వర్సెస్ విజయశాంతి, గతంలో ఇద్దరు కూడా అన్నా చెల్లెల బంధంగా ఉండేది. వాళ్ళిద్దరూ తెలంగాణ ఉద్యమం సమయంలో చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యం. 2009లో టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి విజయశాంతి అదే మెదక్ ఎంపీగా గెలిచి నిజంగా కొంత ఇద్దరి మధ్యలో వార్ నడవడం వల్ల వారితో ఇద్దరు విడిపోయిన నేపథ్యం ఉంది. ఆమె తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకుంది, ఈయన టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని ఈయన ఆర్థికంగా ఎదిగి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఎదిగి చాలామంది ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఈయన మాత్రమే ఆర్థికంగా పదవులు అనుభవించి ఆర్థికంగా ఎదిగి ఎవరైతే ఎదురు మాటలలో ఎవరైతే ప్రశ్నించిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టించి, లేనిపోని భయంకరమైన కేసులు పెట్టించి వాళ్ళ జీవితాలను నాశనం చేసి బుగ్గిపాలు చేసిన చరిత్ర కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చరిత్ర కూడా. అందుకోసమే చెల్లె వర్సెస్ అన్న వర్సెస్గా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఏదైతే అసెంబ్లీలో ఓడిపోయిన తరుణంలోనే మళ్ళీ యాక్టివ్గా ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో చాలా వరకు ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు గెలవాలన్నటువంటి ఒక ధీమాతోని ఇవాళ ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీల గలం విప్పాలనే ఉద్దేశంతోనే ఇలా మెదక్ నుంచి కానీ మల్కాజ్గిరి నుంచి కానీ ఎంపీ బరిలో ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది. ఎంపీ బరిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ వర్సెస్ విజయశాంతి అనేటువంటి కేసీఆర్ కూడా ఏదైతే గతంలో విజయశాంతి బీజేపీ నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీలో విమర్శలు వేసి కాంగ్రెస్కి వచ్చినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ నుంచి చేరేటువంటి సమయంలోనే ఎంపీ టికెట్ కన్ఫర్మ్గా అయిన నేపథ్యంలోనే ఆమె ఈరోజు మెదక్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యం ఉంది. మెదక్ నుంచి పోటీ చేసిన నేపథ్యంలోనే క్లారిటీ తీసుకున్న తర్వాత ఆమె మెదక్ నుంచి కూడా పోటీ చేసిన నేపథ్యం, మెదక్ నుంచి ఒకవేళ కేసీఆర్ పోటీ చేసినా కేసీఆర్ వర్సెస్ ఇక్కడ విజయశాంతి అనేటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం.